హాయ్ అండి, ఈరోజు మన గార్డెన్లో పునర్నవ హార్వెస్ట్ చేస్తున్నాను. చాలామందికి పునర్నవ అంటే తెలీదు. పునర్నవ అంటే గల్జేరు అనమాట. ఈ గల్జేరులో కూడా మనకి రెండు రకాలు ఉంటాయండి, ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరు. చూడండి, మన గార్డెన్లో అయితే తెల్ల గల్జేరు ఉంది, ఇంకా ఎర్ర గల్జేరు కూడా ఉంది. చూపిస్తాను మీకు. ఎర్ర గల్జేరు వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా కాడలు అనేది రెడ్గా ఉంటుంది, కనిపించిందా? తెల్ల గల్జేరు వచ్చి ఇలా కాడలు అనేది చూడండి ఇలా ఉంటుంది. ఇది మనకి హ్యూమన్ బాడీకి చాలా అంటే అనేక రకాలైనటువంటి రోగాలకి మంచిగా పనిచేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలు కానీ ప్రతిది కూడా మలబద్ధకం కానీ ఇంకా మన హ్యూమన్ బాడీలో ఇది ముఖ్య పాత్రని పోషిస్తుంది అనమాట. అందుకే మనము దీన్ని వారానికి ఒకసారి మనము తాలింపు చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. కావున ఈరోజు వచ్చి మన గార్డెన్లో నేను పునర్నవాని హార్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు కూడా ఇది ఎక్కువ శాతం మనకి చేలు గట్టుల్లోనూ, అదేవిధంగా వర్షం పడినటువంటి ప్లేసుల్లో చాలా గుబురుగా అనేది వస్తుంది అనమాట. ఇది మంచి పోషకాలు ఉన్నటువంటి మంచి రోగ నిరోధక శక్తిని కూడా నయం చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుందండి. కావున మీరు కూడా ఇటువంటి లీఫీ వెజిటేబుల్ని మనము వారానికి ఒకసారి ఖచ్చితంగా వాడితే చాలా మంచిదండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.